హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికేంటే ఏపీ సీనియర్ ఇంటర్ సాంస్క్రిట్ ఎగ్జామ్లో అబోవ్ 90 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అన్న టాపిక్ మీద ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర బేబీ బుల్లెట్ బుక్ అనేది అవైలబుల్గా ఉండాలి. మా దగ్గర ఇంకే బుక్ అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్ బుక్ అంతా అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్, ఈ బుక్లో ఉన్న ఏ టాపిక్ వదలకుండా చదవాలి. ప్రతి టాపిక్ కవర్ చేసినట్లయితేనే అబోవ్ 90 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఓన్లీ సాంస్క్రిట్ చదవడమే కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి పద్యభాగ అనే టాపిక్ ఉంది. ఈ పద్యభాగ అనే టాపిక్లో ఇక్కడ మెయిన్ ఆన్సర్ వర్డ్స్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చినప్పటికీ మహాసర్ప. ఓకే, ఈ వర్డ్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే మెయిన్ ఆన్సర్ పాయింట్స్నల్లా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అక్కడ ఎగ్జామ్లో ఏ మిస్టేక్ రాదు. ఓకే, వాడు ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసినప్పుడు మెయిన్ ఆన్సర్ వర్డ్లే చూస్తాడు. మిస్టేక్ రాసాడా 1 మార్క్ కట్ చేస్తాడు. సో అర్థమైంది కదా, దాన్ని బట్టి ప్రతి వర్డ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫర్ సపోజ్ 1 వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా. 1 వర్డ్ ఆన్సర్స్ ఏం చేస్తారంటే, మీకు ఏవైతే ఆన్సర్స్ లాంగ్గా అనిపించినాయో ఆ లాంగ్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఏవైతే ఈ వర్డ్ నాకు కష్టంగా అనిపించింది ఆ వర్డ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఒక 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ కాళిదాసేన్, ఇక్కడ ఉన్న అన్ని ఆన్సర్స్కి ఇది ఒక్క వర్డే కొద్దిగా లాంగ్గా ఉంది. ఓకే, సో అలా అనమాట. సో ఇలా మీరు ప్రతి వర్డ్ మీకు ఏవైతే లాంగ్గా అనిపించినాయో ప్రతి వర్డ్ ప్రాక్టీస్ చేసినట్లయితే పక్కా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అదనమాట. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.